విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. రూపాన్ని బట్టి అంచనా వేయడం చాలా తప్పు. మనం చాలా టిప్ టాప్గా మంచి బట్టలు, మంచి గడియారాలు, లేకపోతే పెద్ద కార్లు వెళ్ళడంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి అంచనాలు వేస్తూ ఉంటాం. ఒక వరకు నిజమై ఉండొచ్చు, కానీ ఎప్పుడూ అది మాత్రం నిజం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ. అది ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం. ఆ యూనివర్సిటీ పేరు చెప్తే గొప్ప గొప్ప వాళ్ళు కూడా అందులో చదవాలని కోరికతో ఉంటారు. మరి అటువంటి విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి చదువుతూ ఉంటాడు. అతను కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడు. చనిపోతే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు రైతులు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఆ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ గారిని పలకరించాలి, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలని వస్తారు. గేటు దగ్గర వాచ్మెన్ వాళ్ళని బయటకు ఉండమంటాడు. అలా కాదు, మా అబ్బాయి విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, అందుకోసమని ఆ ప్రిన్సిపాల్ గారిని కలిసి ఆ అబ్బాయి గురించి ఏదైనా ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వాలని వచ్చాము అంటాడు. నువ్వేమిస్తావయ్యా అని చెప్పేసి అతన్ని అక్కడే ఉండమంటారు. సరే, కనీసం ఒకసారి కలిసి వెడతాము అంటారు. ఆయన చాలా బిజీగా ఉంటారు, ఇప్పుడు కలవడం కుదరదు, అయినా చెప్పి చూస్తానని చెప్తాడు. అతను చెప్పిన విధానాన్ని బట్టి సరే వెళ్ళేటప్పుడు చూద్దాములే అంటారు. సాయంత్రం ప్రిన్సిపాల్ గారు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటే ఈ బయట ఉన్నటువంటి రైతు దంపతుల్ని చూస్తాడు. అందులో భుజాన్ని ఒక చిన్న సంచి, ఒక అంగవస్త్రంతో ఒక పేద కుటుంబం ఎలా ఉంటుందో అలా ఆ గేటు ముందర ఉంటారు. కలుస్తామంటే సరే రండి అంటాడు. ఏమిటి అంటే, ఇలాగ మా అబ్బాయి ఫలానా ఈ యూనివర్సిటీలోనే చదువుతూ చనిపోయాడు, అందుచేత అతని స్మరణార్థం మేమేమన్నా ఇవ్వాలనుకుంటున్నాము అంటారు. చాలా ఆశ్చర్యపోతాడు ఆ ప్రిన్సిపాల్. నువ్వు ఏమిస్తావయ్యా, ఇక్కడ ఒక గది కట్టాలంటేనే కనీసం 10 లక్షల రూపాయలు అవుతుంది. అటువంటిది ఇది 500 గదులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. నిన్ను చూస్తే పూట గడవని వాళ్ళ ఉన్నావు, ఏమి ఇవ్వగలుగుతావు అని అడుగుతాడు. అప్పుడు భార్య వంక ఆశ్చర్యంగా చూస్తాడు ఆ రైతు. ఒక గదికి 10 లక్షల, 500 గదులా, ఇంతేనా ఒక యూనివర్సిటీ పెట్టాలంటే అంటాడు. అప్పుడు ప్రిన్సిపాల్ ఆశ్చర్యపోవడం అవుతుంది. సరే అని వారి ఊరు వెళ్ళి అక్కడ ఒక గొప్ప కళాశాలను నిర్మిస్తాడు. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏదో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ విద్యార్థి చదువుకున్నటువంటి అద్భుతమైనటువంటి కళాశాల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మరి అందులో చదివినటువంటి ఈ విద్యార్థి ఆ తల్లిదండ్రులు కట్టినటువంటి మరొక గొప్ప అద్భుతమైనటువంటి కళాశాల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ కొడుకు పేరు మీదుగా కట్టినటువంటి ఆ యూనివర్సిటీ ఈరోజు ఎంతమందికి స్ఫూర్తినిస్తోందో మనకి మత్సుకి ఒక ఉదాహరణ. వేసే వేషాన్ని బట్టి, చూసే రూపాన్ని బట్టి అవతల వాళ్ళని ఎప్పుడూ అంచనా వేయకూడదు అని చెప్పేటువంటి గొప్ప నీతి ఇందులో ఉంది. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.